భారత మహిళను టైట్ సెక్యూరిటీతో వాఘా బార్డర్ దాటించిన పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకో తెలుసా? ఉజ్మా అహ్మద్ అనే భారతీయ మహిళ హైయర్ స్టడీస్ కోసం 2017లో మలేషియా వెళ్ళింది. అక్కడ తనకు పాకిస్తాన్ కు చెందిన తాహీర్ అలీ అనే టాక్సీ డ్రైవర్ పరిచయం అయ్యాడు. ఆ తరువాత ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పాకిస్తాన్ కు తీసుకువెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. తాహీర్ అలీకి ముందే పెళ్లయ్యి 4 పిల్లలు కూడా ఉన్నారు. మోసపోయాను అని గ్రహించిన ఉజ్మా అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని ఇండియాకి వచ్చేయాలని ఒక ప్లాన్ వేసింది. తనకి తెలిసిన వాళ్ళు ఇస్లామాబాద్ లోని ఇండియన్ హై కమిషన్ లో పనిచేస్తున్నారని, కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఫైనల్ గా ఇండియన్ హై కమిషన్ కు చేరింది. అక్కడ తనకు జరిగిన మోసాన్ని చెప్పడంతో ఫైనల్ గా ఈ విషయం ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారికి చేరింది. ఆ తరువాత సుష్మా స్వరాజ్ గారు ఇస్లామాబాద్ లోని హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ తర్వాత తాహిర్ మోసాన్ని గుర్తించిన కోర్టు ఉజ్మాని సేఫ్ గా భారత్ పంపించాలని ఆదేశించింది. కానీ అలా పంపేందుకు వీలు లేదని తాహిర్ పెద్ద గొడవ చేయడంతో కోర్టు ఆదేశంతో పాకిస్తాన్ ఆర్మీ మరియు లోకల్ పోలీస్ ప్రొటెక్షన్ చేయడంతో ఫైనల్ గా వాఘా బార్డర్ దాటుకుని భారత్ లోకి అడుగుపెట్టింది ఉజ్మా అహ్మద్.